హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పవనీ స్టార్స్. ఈరోజు చాలా సింపుల్ అండ్ టేస్టీగా చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. చాలా బాగుంటుంది అనమాట. ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఈసారి కొంచెం డిఫరెంట్గా ఇలా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది అనమాట. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. కాస్త ఫ్రైకి కదా కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది అనమాట. నేను ఇక్కడ 1/2 kg చికెన్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఇందులో కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత కరివేపాకు, ఆనియన్, పచ్చిమిర్చి వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, కొంచెం ఇలా ఆనియన్ మెత్తపడిపోయి పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం అప్పటికప్పుడు నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పటికప్పుడు నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇంకా చికెన్కి. ఇప్పుడు మనం ఇందులోనే పసుపు కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని ఇప్పుడు నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైనా చికెన్ని కింద నుంచి గరిట పెట్టి తిప్పుతూ ఫ్రై చేసుకోవాలండి. బాగా ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి, మొత్తం అన్ని ముక్కలకి కలుస్తుంది. ఇప్పుడు మనం కాసేపు ఇలా లిడ్ పెట్టి క్లోజ్ చేసుకుందాం ఒక 5 minutes. అప్పుడు ఆ చికెన్లో నుంచి వాటర్ మొత్తం బయటికి వస్తుంది, చికెన్ త్వరగా ఫ్రై అవుతుంది అనమాట. ఇలా క్లోజ్ చేసి ఉడికించడం వల్ల చూడండి మంచిగా అప్పుడప్పుడు ఇలా మిక్స్ చేస్తూ కలుపుతూ మళ్ళీ లిడ్ పెట్టి క్లోజ్ చేస్తూ ఉండాలి. అప్పుడే చికెన్ అనేది చాలా బాగా చక్కగా ఉడికిపోతుంది. చికెన్లోంచి వాటర్ మొత్తం ఇలా బయటకు వచ్చేస్తాయి అన్నమాట. చూడండి, ఇప్పుడు ఇందులోకి మనం కారం యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాము, కొంచెం చూసుకొని వేసుకోండి కారము. అలానే సాల్ట్ కూడా వేసుకోవాలి. నేను 1/2 kg చికెన్కి 1 tablespoon కారం వేసాను. అలానే సాల్ట్ కూడా 1/2 spoon వేసాను. వేసి మొత్తాన్ని నీట్గా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం అంతా చికెన్ ఫ్రైలో ఎప్పుడైనా కరివేపాకు కాస్త ఎక్కువే వేసుకోవాలండి, చాలా బాగుంటుంది కరివేపాకు ఫ్లేవరు మనకి చికెన్లోకి. ఇప్పుడు మనం కాస్త గరం మసాలా వేసేసుకొని హోమ్ మేడ్ గరం మసాలా వేసుకుంటే మనకి ఇంకా చికెన్ మసాలా కూడా అవేమీ అవసరం లేదండి. వేసేసుకొని మంచిగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా ధనియా పౌడర్ కూడా వేసేస్తున్నాను. చూడండి, మిరియాల పొడి, ధనియా పౌడర్ కాదండి మిరియాల పొడి వేస్తున్నాను. కొంచెం ఘాటుగా ఉంటే చాలా బాగుంటుందని తర్వాత ధనియా పౌడర్ వేసుకోవాలి. ఒక 2 minutes తర్వాత ధనియా పౌడర్ వేసేసామంటే ఆల్మోస్ట్ ఆల్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఫైనల్గా ధనియా పౌడర్ వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని మనం ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని చక్కగా ఇలా కలుపుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని ఫైనల్గా కొత్తిమీరని యాడ్ చేసుకుంటే అంతే అండి. నోటికి చాలా రుచిగా కమ్మగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. వేడి అన్నం పెట్టుకొని తింటే ఉంటుందండి, మామూలుగా ఉండదు. వేడి అన్నంలోకైనా బాగుంటుంది. కొంచెం బగారా రైస్ చేసుకున్నా చాలా నచ్చుతుందండి. మీకు వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నానండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలానే నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు నా ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.